కార్తీక మాసం సందర్భముగా పొంగనూరు ఆర్యవైశ్య సంఘం వారు దాత్రి వనవిహార మహోత్సవాన్ని 16-11-2025 తేదీన నిర్వహించారు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. शिव शंभु सम्मानित शंकर ओंकार गूंजे हृदयम् महामहान महिम महेश्वर नव नव शरणं हे हरदम्. शिव शंभु सम्मानित शंकर ओंकार गूंजे हृदयम् महामहान महिम महेश्वर नव नव शरणं हे हरदम्. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गम्.
చెట్టుకు భక్తి శ్రద్ధలతో మహిళలు పూజలు చేశారు. महादेव्ये च विद्महे विष्णुपत्ने च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोस्तुते दीपलक्ष्मी देवताभ्यो नमः. అభిషేకానికి అట్టిపండ్లు అడిగా ఉన్నాయి. సగం సగం అట్టిపండ్లు అడిగా ఉన్నాయి. ఒత్తి కింద ఆమె పడితే కాలిపోతుంది. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః. ఓం ఆగమాతంతు దేవానాం జగన్నాథంతు దురాక్షసాం మృగండారవం తత్ర దేవతా స్వానలాంఛనం ఇది ఘంటానాథం కృత్వా అపసర్పంతు ఇదే భూతా భూప్రమస్థితాః అపక్రామంతభూషాధ్యాంతేన యజ్ఞశివాగ్నయ ప్రణమస్యాపరమేష్టి దైవీ గాయత్రేయచందః ప్రాణాయామ్య వినియోగః. ఓం తపహవం జనహవం తతన్యన్వక్షో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. గణపతిగం గవామహే కవిం కవీనమపత్ర్యవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణచాన్ హస్రన్వందేరశ్చాదన చమకైత్యైకదంతశ్చ కపిలోకజగన్నికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః. నమస్తే హస్తలంబోదయే గదంత విఘ్ననాశిని శివసుతోదమూర్తయే నమః. నమో ఘ్నాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే. నమస్తే హస్తలంబోదయే గదంత విఘ్ననాశిని శివసుతాయ వరదమూర్తయే నమః. యది సయోధితేన బ్రహ్మ పూజా కల్పతే స సర్వజ్ఞ భవతి స సర్వత్ర సుఖమేదతే స పంచమహాపాపా ప్రముచ్యతే. సాయమధ్యాం దివకృతం పాపం నాశయతి ప్రాదురజయాం రాత్రే కృతం పాపం నాశయతి. సాయం ప్రాతః ప్రముఖ్యానో పాపో భవతి సర్వత్రియాన్ నమో భతే. గం గణపతయే స్వాహ. అకృధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. స్వాహ. గజాననాయ స్వాహ, గణాధ్యక్షాయ స్వాహ, విఘ్నరాజాయ స్వాహ, వినాయకాయ స్వాహ, ధైర్యమాతులాయ స్వాహ, ధిముఖాయ స్వాహ, శుభకాయ స్వాహ, హృదయ స్వాహ, శుభ్రదీపాయ స్వాహ, సురాధ్యక్షాయ స్వాహ, సురాదిత్య ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం సంఘ సభ్యులు పర్యవేక్షించారు.
ఇప్పుడు డాన్స్ ఆడలేదు ఎవరు విన్నో చెప్తాము స్టార్ట్ చేసేదా మా క్లాప్స్ అన్నా కొట్టండి అబ్బా సైలెంట్ కూర్చొని క్లాప్స్ అన్నా కొట్టండి అదిగో వాళ్ళే చెప్తున్నారు కండక్టర్ స్వామి వేసుకోండిరా. సంవత్సరంలో ఒక వ్యక్తి అద్భుతమైన విజయాన్ని సాధించి డాక్టరేట్ పట్టా తీసుకొని వచ్చారు శ్రీలంకకు పోయి. వారికి గూటూరు జి సురేష్ ఒకసారి డ్యాన్స్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కూర్చోండి. గ్లోబల్ పీస్ యూనివర్సిటీ ఈఎస్ఏ వారిచే శ్రీలంకలో వీరికి డాక్టరేట్ బహుమతి గవర్నమెంట్ తరఫున ఇవ్వడం, పెద్ద యూనివర్సిటీ తరఫున ఇవ్వడం జరిగింది. కనీసం ఫస్ట్ ర్యాంక్ వస్తేనే ఎంతో కష్టపడాలా, డిస్టింక్షన్ రావాలంటే ఇంకో కొంచెం కష్టపడాలా, గోల్డ్ మెడల్ రావాలంటే అత్యంత అద్భుతంగా ఎంతో కృషి చేసి మంచి ఫలితాలు సాధిస్తేనే గోల్డ్ మెడల్ వస్తుంది. అట్లాంటిది పొంగనూరు నుంచి ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు తెలిసిన మీకు ఎంతమందికి తెలుసు? గంపా నాగేశ్వరరావు గారు. ఆయన మనిషిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలనిదే దాదాపు గత 25 సంవత్సరాలుగా మోటివేషన్ క్లాస్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతోమందిని స్పీకర్స్గా తయారు చేశారు ఆయన. నిగూఢమైన శక్తిని పిల్లల్లో ఉండేది, విద్యార్థుల్లో ఉండేది, ఆఫీసర్స్లో ఉండేది, ప్రతి ఒక్కరికి వారి నైపుణ్యాన్ని వాళ్ళకి తెలియపరుస్తూ వాళ్ళు 10 మందికి సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు తయారు చేస్తూ వచ్చారు ఆయన గంపా నాగేశ్వరరావు గారు. వాళ్ళు దాదాపు 10 మంది పేర్లు ఈ యూనివర్సిటీకి ప్రపోజల్ చేశారు. దాంట్లో ఇద్దరు సెలక్షన్ అయినారు. ఆ 10 మంది కూడా స్కూటీ జరిగి ఫైనల్గా వాళ్ళ డిపార్ట్మెంట్ ప్రకారం ఎన్నో ఎంక్వైరీలు చేసిందే ఫైనల్గా ఒక ఇద్దరికి మాత్రమే డాక్టరేట్ పదా ఇవ్వచ్చు నుండి శ్రీలంకలు పిలిచి అక్కడ ఇచ్చారు. అక్కడ శ్రీలంక అధ్యక్షుల ప్రధానమంత్రి మాజీ అధ్యక్షుల తరఫున ఇవ్వడం జరిగింది. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు మాల్దీవుల దేశాల అభ్యర్థులతో మన ఆత్మీయ ఆర్యవైశ్యుడు సురేష్ గారికి శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల శివసేన ఆయన చేతుల మీదుగా వీరికి ఒక 3 నెలల ముందు డాక్టరేట్ పట్టా ఇవ్వడమైనది. వారికి అప్రిషియేట్గా మన పేరు ప్రఖ్యాతులు, పొంగనూరు పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా ఆయన చాటినందుకు మన ఆర్యవైశ్య సంఘం తరఫున ఒక చిరు సత్కారం. మీ కృషి చేసి మీ రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించవచ్చు. ఆ ఇన్స్పిరేషన్, ఆ స్ఫూర్తి మీకు కలగాలనే ఉద్దేశంతోనే ఇటువంటి వారికి మనం సన్మానం చేస్తున్నాము. మిగతా వారు కూడా స్ఫూర్తిగా ఉంటారు. వాళ్ళు
దానికి కావాల్సిన టిప్స్ ఏం కావాల్సిందో కూడా మీరు సురేష్ని మీరు అడిగినారంటే మీ ఫీల్డ్లో కావాల్సిన నైపుణ్యాన్ని పెంపొందించుకునేదానికి మంచి మంచి టిప్స్ ఇస్తాడు ఆయన. మనము వాడుకోవాలి ఆయన, అంతే. అద్భుతంగా మనకు కావాల్సిన హెల్పింగ్ చేస్తారు. ఆర్వీ సంఘం తరఫున వారికి ఒక చిన్న సత్కారం. కూర్చో సురేష్. ఈ కప్పు ఇక్కడ కన్నయ్య కన్నయ్య ఒకసారి వారి కుటుంబ సభ్యుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.